ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపర్లే కావాలని చెప్పనేసి. నిన్న చాలామంది వక్తల అభిప్రాయం ఏమంటే, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలోని మెజారిటీ వ్యక్తుల అభిప్రాయాన్ని గౌరవించాలి. సో నిన్న మీటింగ్ చూసుకున్నా, లేకపోతే గత ఎన్నికల ఫలితాలు చూసుకున్నా, ఎక్కువ మందిలో ఏంటంటే గత ఎన్నికలలో ఈవీఎంల కారణంగానే ప్రస్తుతం ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో అధికారంలోకి వచ్చిందనేటువంటి ఒక ఆరోపణ అయితే చాలా బలంగా వినిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో రాబోయే కాలంలో ఈవీఎంలను పక్కన పెట్టి మళ్ళీ బ్యాలెట్ పేపర్లను తెరపైకి తీసుకొచ్చే అవకాశం ఉందా? ఇది నిజంగా చాలా దేశవ్యాప్తంగా చర్చించవలసిన అంశం అండి. మళ్ళీ తిరిగి బ్యాలెట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈవీఎంల్లో ఏవైనా లోపాలు ఉంటే వాటిని సరిదిద్దుకుంటే మనకి చాలా సమయం, ధనం కూడా ఆదా అవుతుంది. అయితే ఇక్కడికి వచ్చేప్పటికి ఏంటంటే దాదాపు 30-40 సంవత్సరాల క్రితం భారతదేశంలో ఈవీఎంలు ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈవీఎంలు అలాగే ఉన్నాయి. అంటే సాంకేతికంగా అనేక మార్పులు, కొత్త కొత్త టెక్నాలజీ వస్తున్నప్పుడు కూడా ఆ టెక్నాలజీని ఏది కూడా ఈ ఈవీఎం మిషన్లో వాళ్ళు ఇన్కార్పొరేట్ చేయట్లేదు. అదే పాత టెక్నాలజీని వాళ్ళు కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే పాత టెక్నాలజీ ఎప్పుడూ కూడా ఈ హ్యాకింగ్కి ఈజీగా గురయ్యే ప్రమాదం ఉంటుంది. ఆ విషయాన్ని ఎన్నికల సంఘం గమనించాలి. ఎందుకంటే ప్రపంచంలో అతిపెద్ద ప్రపంచంలో అతిపెద్ద సంస్థ నిర్వహిస్తున్న ఎలాన్ మస్క్, ఆయన కూడా ఏమంటాడంటే ఈవీఎంలు అనేవి చాలా సునాయాసంగా హ్యాక్ చేయవచ్చు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఆయన అంటే అటువంటి వ్యక్తే ఇది టెక్ సేవీ అయినా ప్రపంచవ్యాప్తంగా ఆయన అనేక సంస్థలు పెడుతున్న టెస్లా కార్లు ఆయనవే. ఆ తర్వాత ఈ అతిపెద్ద రాకెట్లను అంతరిక్షంలో పంపిస్తున్న విజయవంతంగా ఆయన మళ్ళీ అదే రాకెట్ని తిరిగి సురక్షితంగా భూమి మీదకి ఆయన నిలుపుతున్నాడు. అటువంటి టెక్నాలజీ ఉన్న ఈ టెస్లా అధినేత ఈ ఈవీఎంలు వద్దని చెప్పి అంటున్నాడు ఆయన. సరే, ఆయన అంటే పర్వాలేదు. ఈ ఈవీఎంలు చాలా తేలిగ్గా వాటిని మనం మ్యానిపులేట్ చేసి చెప్పి స్వయంగా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో అన్నాడు. ఆయన ఏమంటాడంటే ఈ ఈవీఎంలకు సంబంధించి సోర్స్ కోడ్ ఏది ఉంటుందో దాన్ని మనం సేకరించగలిగితే ఈ ఈవీఎంలు చాలా తేలికగా మనం హ్యాక్ చేయొచ్చు అని చెప్పి ఆయన చెప్పాడు. మరి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తే చెబితే మరి ఎందుకు నమ్మకూడదు? సార్, ఇక్కడ ఒక విషయం, చంద్రబాబు నాయుడు గారు ఈ మాట ఇప్పుడు చెప్పారు, ఏ సందర్భంలో చెప్పారు? ఆయన అప్పుడు అధికారంలో ఉన్నారా? సార్, అక్కడ అధికారంలో ఉన్నా అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో కోల్పోతున్నట్టు ఇంకో మాట మాట్లాడతారా? అట్లా మాట్లాడదు. ఇక్కడ విషయం ఏంటంటే బ్యాలెట్ పేపర్ ఈవీఎంల విషయం ఇప్పుడు కూడా అధికారంలో ఉన్న పార్టీలు ఇప్పుడు కూడా బ్యాలెట్ ఈవీఎం కోసం మాట్లాడవు. ప్రతిపక్షాలు లేకపోతే అధికారం కోసం అట్లాగా మాట్లాడితే అది ఎవరు మాట్లాడినా తప్పేది. మహాత్మా గాంధీ వచ్చి మాట్లాడినా తప్పే అవుతుంది. అది అధికారంలో ఉన్నా లేకపోయినా ఒక రాజకీయ నాయకుడు స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేమిటంటే ఈవీఎంలు వాటిని మనం మ్యానిపులేట్ చేయొచ్చు, వాటిని మనం హ్యాక్ చేయొచ్చు అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. సరే, అదొక విషయం. అయితే రెండో అంశం ఏంటంటే ఆయన దగ్గర ఈ ఐటీకి సంబంధించి సలహాదారుగా పనిచేసిన వేమూరి హరికృష్ణ ప్రసాద్, ఆయనైతే గతంలో ఒక ఎన్నికల సంఘం నుంచి ఒక ఈవీఎంను దొంగిలించారని చెప్పి అంటారు. కేసు కూడా మీద నమోదైంది. దొంగిలించి దాన్ని ఆయన బహిరంగంగా యాక్ట్ చేసి చూపించాడు. ఆయన దీన్ని మనం ఇట్లా మార్చొచ్చు దీన్ని అని చెప్పి బహిరంగంగా దాన్ని చేశాడు. రెండోది, ఈ ఈవీఎంలను ఎట్లా హ్యాక్ చేయొచ్చో కూడా ఆయన ఒక పుస్తకం కూడా రాశాడు. ఆయన మీకు ఒకవైపు చంద్రబాబు నాయుడు లాంటి ఇంటిగ్రిటీ, సమగ్రత ఉన్న వ్యక్తి, దేశంలోని అత్యంత ప్రజాదరణ కన్నా నాయకులు ఆయన ఒకటి చెప్పుకుంటాడు. ఆయన అన్ని నేనే చేశానని చెప్పి అంటాడు. ఆయన అటువంటి వ్యక్తి చెప్తామని నమ్మాలి కదా. ఈ విషయం మనం నమ్ముతున్నాం కానీ మరి ఎన్నికల సంఘం ఎందుకు నమ్మట్లేదు? అక్కడ వాళ్ళు కూడా ఆయన చెప్పిన మాటలను నమ్మి ఒకసారి రివ్యూ చేసుకోవాలి కదా. సార్, ఒకసారి అంటే నిన్న ఏదైతే ఒక కార్యక్రమం జరిగిందో ఈవీఎంల కంట బ్యాలెట్ పేపర్లే ముద్దు, బ్యాలెట్ పేపర్ల ఆవశ్యకత ఉంది అని చెప్పినేసి ఒక డిబేట్ జరిగింది, రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఆ సమావేశానికి సంబంధించినటువంటి వీడియోను అప్లోడ్ చేసినటువంటి మరుక్షణమే ఎలక్షన్ కమిషన్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే నాకు వచ్చింది, ఈవీఎంలు సురక్షితం అని చెప్పనేసి. సో మరి కేంద్ర ఎన్నికల సంఘమే అలాంటి క్లారిటీ ఇచ్చినప్పుడు మనం అలాగే చెప్పగలం సార్? ఎన్నికల సంఘం కూడా ఒక ప్రైవేట్ కంపెనీలో తయారవుతుందండి. ప్రైవేట్ వాళ్ళు ఏం చెప్తారంటే మేము వాడే ఇచ్చే ఎలక్ట్రానిక్ వస్తుంది సురక్షితంగా ఉంటాయి, అవన్నీ ఫైర్ ప్రూఫ్, లేదా ఇంకోటి ఏం చెప్తారు, లేదా గ్యారంటీ ఇస్తుందని చెప్పుకుంటారు. ఎన్నో నమ్ముతున్నాం మనం. అట్లాగే ఎన్నికల సంఘం కూడా మా టెక్నాలజీ మంచిది, మా ఈవీఎం మిషన్స్ మంచి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అంటే ఎక్కడో వాళ్ళలో కూడా ఏదో సంథింగ్ కొంత తప్పు ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నికల సంఘం ఇదేమిటంటే ప్రజాస్వామ్యం కోసం
ఈ దేశ ప్రజల కోసం అవసరం వస్తే తన వైఖరిని మార్చుకోవాలి, తన టెక్నాలజీ మార్చుకోవాలి. మీరు ఎన్నైనా చెప్పండి, మేము మా టెక్నాలజీ ఇదే, మా ఈవీఎంలు ఇవే, దాన్ని మేము మార్చుకోమని చెప్తే ఎలాగది? వాళ్ళు ఏమంటారంటే విచిత్రంగా వాదన చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళు ఏం చెప్తారంటే మా ఈవీఎంలన్నీ కూడా ఇండిపెండెంట్ యూనిట్లు, అంటే దేనికదే పనిచేస్తుంది, వీటిని బయట నుంచి ఎక్స్టర్నల్ నుంచి వీటిని ఎవరు కూడా ఎఫెక్ట్ చేయలేరు, ఇవేవి కూడా ఇంటర్నెట్కి అనుసంధానమైనవి కావు. అంటే ఇంటర్నెట్తో మీకు అవన్నీ అనుసంధానం అయి ఉంటే వాటిని మనం మ్యానిపులేట్ చేయొచ్చని చెప్పి అనేది ఎన్నికల సంఘం వాదన. అయితే నేనేమంటానంటే ఆ వాదన శుద్ధ తప్పు. నిజానికి ఏంటంటే మీకు ఈ మధ్యన కొన్ని ఫ్రాడ్లు జరుగుతున్నాయి మీకు, ముఖ్యంగా పెట్రోల్ బంకులకు వచ్చేటప్పటికి వాళ్ళు ఈ కొన్ని పెట్రోల్ బంకులకు సంబంధించి కొన్ని చిప్స్ తయారు చేసి వాళ్ళు లోపల అమరుస్తున్నారు. ఈ పెట్రోల్ బంక్ నిర్వహించేవాడు తన అవసరం వచ్చే కస్టమర్లను పట్టుకొని తక్కువగా, అంటే లీటరు పెట్రోల్కి బదులు దానికి 10 గ్రాములు 20 మిల్లీగ్రాములు తగ్గించే విధంగా వాడు అదే రిమోట్ ఇచ్చుకున్నాడు. ఈ రిమోట్ నొక్కితే మనం ఆశించిన స్థాయిలో లీటర్ పెట్రోల్ రావటం లేదు. అంటే ఏమైందంటే ఈ రెండు మధ్యన మీకు ఇంటర్నెట్ లేదు. అంటే వాడు ఏం చేస్తున్నాడు, చిన్న రిమోట్తో దాన్ని మ్యానిపులేట్ చేస్తున్నాడు. అది ఇండిపెండెంట్ యూనిటే, కానీ దాన్ని మ్యానిపులేట్ చేస్తున్నాడు. అదే మీకు చిన్న పిల్లలు ఈ రోజున రిమోట్ కార్లు, రిమోట్ ఏరోప్లేన్లు, రిమోట్ హెలికాప్టర్లు నడుపుతున్నారు. వాళ్ళు ఈ హెలికాప్టర్కి రిమోట్కి మధ్యన ఏదైనా ఇంటర్నెట్ ఉందా? లేదు కదా. అంటే చంద్రబాబు నాయుడు చెప్పింది 100% నిజం అండి. సోర్స్ కోడ్ తెలిస్తే వాటిని మ్యానిపులేట్ చేయొచ్చు అని చెప్పి అన్నాడు ఆయన. బహుశా అటువంటి ప్రయత్నం ఏదో జరిగి ఉంటుందన్న అనుమానాలు ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నాయి. కాబట్టి ఎన్నికల సంఘం కూడా ఈ దేంతో వాళ్ళు క్లారిటీ ఇవ్వాలండి. వాళ్ళు ఏమంటారంటే మేము ఎన్నిసార్లు ఇస్తాం, మేము క్లారిటీ చాలాసార్లు ఇచ్చామని చెప్పి అంటున్నారు. కానీ ఇదే ఎన్నికల సంఘంలో పనిచేసిన ఖురేషీ గారు ఆయన ఏమంటారంటే, ఆయన కూడా ఎన్నికల సంఘం ప్రధాన అధికారిగా చేశారు. ఆయన ఏమంటారంటే ఎన్నికల సంఘం మీద వస్తున్న ఆరోపణలు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ అయిపోయినాయి. ఈ అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం మీద ఉంది, వాళ్ళు మౌనంగా ఉండటం అనేది భావ్యం కాదు అని చెప్పి ఆయన కూడా చెప్పాడే. అయినప్పటికీ కూడా మీరు ఎన్నికల సంఘం గురించి మీరు ఏం మాట్లాడకూడదు, మీరు తప్పట్టకూడదు, మీరు ఈవీఎంలకు సంబంధించి మీరు ఎటువంటి వార్తలు ఇవ్వకూడదు, ఇస్తే మీకు ఇట్లా నోటీసులు ఇస్తాం అని చెప్పడం అనేది చేస్తున్నారు. అంటే ఎన్నికల సంఘం ఏంటంటే ఒక నియంతలాగా వ్యవహరిస్తుందేమో అని చెప్పి అనుమానాలు కలుగుతున్నాయి. కాబట్టి ఎన్నికల సంఘం ఖచ్చితంగా ఈ విషయంలో తన మౌనాన్ని పెరాలి, ప్రజలకున్న అనుమానాలను పూర్తిగా నివృత్తి చేయవలసిన అవసరం ఉంది. ఎస్, ఎన్నికల సంఘం ఏదైతే కూడా అనుమానాలు అయితే ఉన్నాయో, ఓటర్లకు అనుమానం ఉంది, అదేవిధంగా రాజకీయ పార్టీలకు ఎలాగో అనుమానాలు ఉంటాయి, కానీ ఓటర్లకు కూడా మేము ఒక పార్టీ గుర్తుకు ఓటు వేస్తే మరొక పార్టీ తన సింబల్ చూపిస్తుంది, కొన్నిసార్లు సింబలే చూపించట్లేదు, ఇలాంటి అనుమానం ఉన్నాయి. ఇలాంటి అనుమానాలను పూర్తిగా కొండబద్దలు కొట్టినట్టుగా అనుమానాలను నివృత్తి చేస్తేనే ఎన్నికల సంఘం పైన నమ్మకం కలుగుతుంది. లేని పక్షంలో ఇలాంటి డిబేట్లు కొనసాగుతూ ఉంటాయి. లేదన్నా అదే క్రమంలో రాజకీయంగా కూడా అనారోగ్యకరమైనటువంటి పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది.